హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో సండే కదండి, చికెను లివరు అన్నీ కలిపి ఆలుగడ్డ అన్నీ కలిపి కర్రీ చేశానండి. చికెను లివరు అన్నీ వేసి ఆలుగడ్డ అన్నీ కర్రీ వేసి వండానని ఉల్లిపాయలు వేసుకొని చేసుకున్నాను. మరి నేను లంగావణి వేసుకునేటప్పుడు ఒక ఫ్యాక్టరీలో పనికి వెళ్ళానండి. ఆ పనికి వెళ్ళినప్పుడు 9 రూపాయలండి. పొద్దున్న 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఫ్యాక్టరీ అండి, పవర్ ఫ్యాక్టరీ. 3 నెలలే అది ఉండేది. అందులో పనిచేసేదాన్ని. పని చేసుకుంటూ 9 రూపాయల కూలికి పనిచేసేదాన్ని అండి. నేను అప్పుడు చేసుకుంటూ ఎలాగో అలాగ జీవితం గడిపిస్తూ ఉన్నాను. మరి నా బతుకులో అప్పుడు మా నాన్న ఒక్కడే కష్టపడేవాడు. మా అమ్మకు 3 ఆడపిల్లలము. కష్టపడి సంపాదించి మా నాన్న సాగలేడని నేను పనికి వెళ్ళేదాన్ని చదువుకోకుండా. మా అమ్మకు కూడా అప్పుడు బాగాలేదండి, కాళ్ళు 2 రాలేదు. అందుకే మా అమ్మ చదివించలేకపోయింది ముగ్గురిని. మేమందరం తక్కువ చదువుకున్నా, మా చిన్న చెల్లి మాత్రం 10 చదువుకుందండి అప్పట్లో. మరి అప్పుడుండే సమస్యల్లో నేను ఆ ఫ్యాక్టరీలో 3 నెలలు చాలా కష్టపడి, ఫస్ట్ నన్ను పెట్టుకోలేదండి లంగా జాకెట్ వేసుకెళ్ళానని. రెండో రోజు ఒక చీర జింపి ఓణి వేసుకొని వెళ్ళి ఫ్యాక్టరీలో డ్యూటీకి పనికి వెళ్ళానండి. వాళ్ళు అన్నారు, మీరు చిన్నపిల్లవు కదమ్మా, వాళ్ళు ఇన్ఫెక్షన్ వాళ్ళు వస్తారు కదండి, పిల్లల్ని పెట్టుకుంటే వాళ్ళు ఆఫీసర్లు వస్తారు, పెట్టుకొని అన్నారండి. తర్వాత ఎట్లా ఒకట్లా చిన్న చిన్న పనులు కాడ పెట్టుకున్నారండి నన్ను. రాత్రి ఓటీ నా 4 రూపాయలు ఓటీ చేసేదాన్ని అండి. మళ్ళీ 6 నుంచి 10 దాకా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. ఈరోజు కర్రీ బాగుంది.